హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మినీ మేనిఫెస్టోలో భవిష్యత్తుకి గ్యారంటీ పేరుతో ఇచ్చిన హామీలలో భాగంగా కోట మండలం ఎన్పీ కొత్తపాలెం నందు నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి సహకారంతో హరిజనవాడ నందు మహాశక్తి మహిళా నాయకులు మట్టం శ్రావణి రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మహాశక్తి కార్యక్రమం జరిగింది। సందర్భంగా మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఈ పంచాయతీ నందు దాదాపు 14 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశామని, 1,50,00,000 రూపాయలతో నీరు చెట్టు పనులు చేశామని, 82 లక్షల రూపాయలతో 17 సీసీ రోడ్లు నిర్మించామని, 32,72,000 రూపాయలను చంద్రన్న బీమా కింద 16 మందికి అందించామని, 6,30,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 11 మందికి అందించామని, రైతులకు రైతు రథాలు అందించామని, ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాల పైన అవుతుంది, ఏదైనా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు। చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు వరాలు ప్రకటించారని, మహిళలకు ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను అందిస్తున్నారు। ఈ కార్యక్రమంలో మహాశక్తి నాయకులు తిరుపతి పార్లమెంటు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు దువ్వూరు భారతిరెడ్డి, కార్యదర్శి భారతి, మాజీ జడ్పీటీసీ ప్రమీల, నియోజకవర్గ అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, కార్యదర్శి సిద్ధపురెడ్డి పోలమ్మ, మాజీ కౌన్సిలర్ పిల్లిల శ్రీదేవి, నూర్జహాన్, కల్పన, సుధా, రేవతి, మండల పార్టీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, ఎంపీటీసీ నారాయణ, మట్టిగుంట సురేంద్ర, వెంకన్నపాలెం సర్పంచ్ మధు యాదవ్, మండల బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। అలాగే ముఖ్యంగా ఆ రోజు చెంచురామయ్య గారు చెప్పినట్టు సంక్రాంతి వస్తే ఒక సంచి ఇచ్చి మన పండుగ చేసుకోమని చెప్పి పంపించేవాళ్ళు, నిజం అబద్ధమ్మా? క్రిస్మస్ వస్తే పంపించేవాళ్ళు। ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఎక్కడ లేదు, ఈరోజు ఆ పరిస్థితి లేదు। అట్లాగే తెల్లారా ఆ రోజు అమ్మ నేను గెలిస్తే మీ అందరికీ అమ్మ ఒడి ఇస్తాను, మీ ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానని చెప్పాడు పెద్ద మనిషి। తర్వాత గెలిచిన తర్వాత తూచ్ నేను చెప్పలేదు, ఒక్కడికి వేస్తాను, ఇంటికి ఒక బిడ్డ చదివితే ఇస్తాను, 2 బిడ్డకి అని చెప్పాడు। సరే ఎంత ఇస్తామన్నాం? 15,000 ఇస్తాను కదా, అది ఈమని అడిగాం। 15,000 కాదు చెప్పింది నేను, 13,000 అని చెప్పి 13,000 ఇచ్చాడు, ఒక బిడ్డకి ఇచ్చాడు। దాంట్లో ఏమైనా కరెంటు బిల్లు ఏమన్నా మీరు ఎక్కువ కాల్చుంటే అది కట్టు, మీకు ఏమైనా స్కూటర్ ఉంటే అది కట్టు। ఈ రోజు దానికి 9,000 దాకా వచ్చిందనమాట మొన్న వేసిన దెబ్బతో, అందుకని 5,000 వచ్చిందమ్మా। అందుకని నేను చెప్పేది తెల్లారా, ఈరోజు అంబేద్కర్ గారి మహానుభావుడు మన దేవుడు యొక్క అక్కడ పెట్టినారు పెద్ద బొమ్మ విగ్రహం। అంబేద్కర్ అని తెలుసు కదా, మన రాజ్యాంగ నిర్మాత, మనకంతా ఆయన రాసిన రాజ్యాంగం ఈ ప్రపంచం అంతా చదువుకుంటుంది, సారీ ఈ భారతదేశం అంతా ఈరోజు పాటిస్తుంది। ఏం చెప్పాడు? అయ్యా ఏదైనా సరే పేదవాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పాడు। పేదవాళ్ళకి అంటే ఓసీలు అంటే కొద్ది ధనవంతులు, దాని తర్వాత బీసీలు అంటే కొద్ది ధనవంతులు, దాని తర్వాత ఎస్సీలు అంటే కొద్దిగా, దాని తర్వాత ఎస్సీలు అంటే మరీ తక్కువ। ఇప్పుడు అమ్మ ఒడి ఓసీలకి 13,000, బీసీలకి 13,000, ఎస్సీలకి 13,000, ఎస్టీలకి 13,000। దీనిలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ ఎక్కడ ఉంచండి, ఆలోచించండి। అందరూ సమానమే, ఇది మన డబ్బు, మన డబ్బుని అందరికీ పంచుతున్నాడు, ఇక చిన్న ఇంటో డబ్బుల్లాగా। మీరు బాగా ఆలోచించుకోవాలా। మామూలుగా ఇంతకుముందు అయితే ఎస్సీలకు సపరేట్గా రిజర్వేషన్ ఉండేటివి, బీసీలకు సపరేట్గా ఉండేటివి, ఎస్టీలకు సపరేట్గా ఉండేటివి। ఇప్పుడు ఈ పేద వర్గాలకు సంబంధించిన డబ్బును తీసుకొని మొత్తం ఈయన అందరికీ పంచుతున్నాడు, రిజర్వేషన్ మొత్తం కూడా ఆపేశాడు, మనకు రావాల్సిన రిజర్వేషన్ అంతా కూడా ఆపేశాడు। మన బిడ్డలో కూడా అదే పరిస్థితి ఈరోజు। అట్లాగే తెల్లారా ఆ రోజు గ్యాస్ ఎంత, ఈ రోజు గ్యాస్ ఎంత? అలాగే తెల్లారా ఈరోజు నిత్యావసర వస్తువు ధరలు, మొన్నటి మన టమాటా 200, అంతకుముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడన్నా ఈ విధంగా కూరగాయలు కానీ నిత్యావసర వస్తువు ధరలు కానీ పెరిగాయా? ఇప్పుడు కరెంట్ అమ్మ 8 సార్లు పెంచాడమ్మా పెద్దాన, 8 సార్లు। చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా పెంచలా। అలాగేమో బస్ ఛార్జీలు 3 సార్లు పెంచాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు। చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన రోజుల్లో ఒక్క పైసా కూడా బస్ ఛార్జీలు పెంచలా। ఆయన మేలంటారా, ఈయన మేలంటారా? ఆలోచించండి మీరే। ఏమా ఒక్క నిమిషం ఉండు। అట్లాగే తెల్లారా మనకి ఆయన 13,000 అమ్మ ఒడి ఇస్తున్నాడు మనకి। ఏమా ఇంతకుముందు క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు 60 రూపాయలు ఉంది, అవునా? ఇప్పుడు 150 లేకపోతే 200 రూపాయలు।
అంటే ఒక క్వార్టర్ పాయింట్ ఎంత పెంచాడు? 150 పెంచాడు. సరే 100 పెంచాడు అనుకుందాం. మన ఇంట్లో ప్రతిరోజు తాగే మనిషి ఉన్నాడు అనుకుందాం. నెల రోజులు 100 రూపాయలు లెక్కన పోతే ఎంతమ్మా? 3,000 అమ్మా. ఓకే కదా, నెలకి. అట్లాగే తల్లి సంవత్సరానికి 12 36,000. ఆలోచించండి. ఆయన ఇచ్చేంత మనకి 13,000. ఈ 36,000 13,000 పోతే 20, అదేనమ్మా 20 23 23,000 ఏమా? 23,000 మద్దాలి సర్వోత్తమ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు మహాశక్తి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బలపరిచిన అభ్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి, మనకు ఆల్మోస్ట్ క్యాండిడేట్గా డిసైడ్ అయిపోయినాడు. మనకు రేపు జరగనున్న ఎలక్షన్లో పోటీ చేయబోయేది మన సునీల్ కుమార్ గారు. దీంట్లో అదేవిధంగా ఈ గ్రామంలో పెద్దలు, రైతు జిల్లా ఉపాధ్యక్షులు మా మోహన్ అన్న గారికి, ఇక్కడ తెలుగు మహిళ నాయకురాళ్ళందరూ కూడా, సోదరిమణులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, గ్రామస్తులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ప్రతి ఒక్కరూ తెలుసు. ఇప్పుడే మోహన్ నాకు కరెంటు బిల్ ఇచ్చాడు. దీంట్లో ఎనర్జీ ఛార్జెస్ కింద 50 యూనిట్లు కాలితే 117 రూపాయలు ఈ కరెంటు బిల్లు వచ్చిందమ్మా. టోటల్ గా ఆయన కాల్చిన కరెంటు బిల్లు 117 రూపాయలు. వాళ్ళకు వచ్చిన బిల్లు 194 రూపాయలు, 237 రూపాయలు. 117 రూపాయలకి 234 రూపాయలకి 100% ఎక్కువ. అంటే 117, 234 రూపాయలు బిల్లు ఇచ్చారు. అంటే కాల్చిన బిల్లు 117 రూపాయలు అయితే వచ్చిన బిల్లు 234 రూపాయలు. అదేవిధంగా ఇక్కడి నుంచి నెల్లూరుకు ఆర్టీసీ ఛార్జీ ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ గూడూరు నుంచి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినంత కాలం 40 రూపాయలు గూడూరు నెల్లూరు ఎక్స్ప్రెస్ ఛార్జీ ఉండేది. ఈరోజు 65 రూపాయలు ఉంది. కరెంట్ ఛార్జీ చూస్తే కాలింది 117 అయితే వచ్చింది 234. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ 40 రూపాయలు ఉంటే ఈరోజు 65 రూపాయలు. అంటే అది 75% పెరిగింది. ఇది 100% ఎక్స్ట్రా కరెంటు బిల్లు పెంచినట్లే మన కాంచి వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇందాక మోహన్ చెప్పినట్టు గతంలో చంద్రన్న బీమా అని ఒకటి ఉండేది. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఎవరైనా కుటుంబంలో ఒక వ్యక్తి, స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళమ్మా. ఎందుకంటే చనిపోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేము, కనీసం ఆ కుటుంబానికి ఆర్థిక స్వావలంబన కల్పించేదానికోసంగా. అంటే ఈరోజు కర్మంతరం చేయాలన్నా కానీ లేదా ఎత్తుబడి చేయాలన్నా కానీ సామాన్యమైన పని కాదు. ఆ ఖర్చులకు ఆ కుటుంబాన్ని పెద్ద బిడ్డలాగా ఓదార్చేదానికోసంగా ఇన్సూరెన్స్ రూపంలో మనకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భూస్థాపితం చేశాడు. గతంలో ప్రతి ఒక్కరూ కూడా పండుగ వస్తే సంచిచ్చేవాళ్ళు. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా అని చెప్పని ఎంతో కొంత, దాంతోనే పండుగ సరిపోద్దని కాదు, దాంతోనే జీవితం గడిచిపోద్దని కాదు. పండుగలో ఇప్పుడు 10 కేజీ బియ్యం తెచ్చుకుంటున్నారు, ఆ బియ్యంతో బతికేం కదా మనం, కానీ ఆ కుటుంబానికి కొంత ఆదరవ. ఈ విధంగా చంద్రబాబు నాయుడు రకరకాలుగా ఆలోచించాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం మనకు సొంత స్థలం ఉంటే మనం అడిగితే ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈ రోజు ఎవరు కూడా సొంత స్థలం ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకున్న దానికి ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడో రామారావు 1986లో ఇక్కడున్న పెద్దలకైతే ఐడియా ఉంటుంది, టైప్ డిజైన్ అని చెప్పి SC ST కాలనీలో ఇల్లు ఇచ్చాడమ్మా. చాలా మందికి తెలుసుంటది. ఒక రకంగా అట్లా వాల్చినట్టు ఇల్లు అప్పుడు కట్టుకోలేకుండా తుఫాన్లకు ఇల్లు పడిపోతుంటే వాటి కోసంగా రామారావు ఇల్లు నిర్మించి ఇచ్చాడు. అవి ఆ రోజు వీళ్ళు కట్టుకోలేరు అని చెప్పి గ్రామ పెద్దలకు చెప్పి వాళ్ళ ద్వారా కట్టించి వాళ్ళ ద్వారా ఇల్లు ఇచ్చి కట్టించడం జరిగింది. దానికి ఇప్పుడు వాలంటీర్లు పెట్టి దౌర్జన్యం చేసి 10,000 రూపాయలు గ్రామాల్లో అయితే, పట్టణాల్లో అయితే 15,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. మనకు ఆయన ఇచ్చేది పావలా అయితే మన కానించి వసూలు చేసేది 3/4 రూపాయి. ఈ విధంగా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి.
యాక్చువల్గా ఈ కార్యక్రమం సోదరిమణులు తీసుకోవాల్సింది. గౌరవంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా మాట్లాడారు, చాలా ఓపికగా మీరు కూడా ఇప్పుడు దాకా అన్ని విన్నారు. కాబట్టి విన్నటివి మర్చిపోకుండా అన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని రేపు రాబోయే ఎన్నికల్లో మనం ఎవరు మనకు పనిచేస్తారో అందుబాటులో ఉంటారనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకుని సైకిల్ గుర్తు కోటేయాలని అందరినీ కోరుకుంటున్నాను తల్లి. అమ్మా ఇక్కడ ఉండే వాళ్ళు ఫోన్లు, సెల్ ఫోన్లు ఉండే వాళ్ళు అందరూ ఒకసారి ఫోన్లు తీసుకోండి అమ్మా బయటికి. జెంట్స్ అయినా అందరూ, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఎవరి దగ్గర ఫోన్లు ఉంటే అందరూ ఫోన్లు బయట తీయండి. తీసారా? నేను ఒక నెంబర్ చెప్తానమ్మా, ఉండేవాళ్ళకి మిస్డ్ కాల్ ఇవ్వండి మా నెంబర్కి. మగవాళ్ళు అయినా సరే ఎవరైనా అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరి దగ్గర ఫోన్లు ఉంటే అందరూ ఇవ్వచ్చమ్మా. నెంబర్ చెప్తున్నానమ్మా. చిత్తూరు జిల్లా ఇటీవల పుంగనూరులో నారా చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర సందర్భంగా జరిగిన అల్లర్లలో అరెస్ట్ అయి చిత్తూరు జిల్లా కారాగారంలో ఉన్న 18 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దొరబాబు, గూడూరు మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని, మిమ్మల్ని తొందరగా బయటకు తీసుకువచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని కార్యకర్తల గుండెల్లో ధైర్యం నింపారు. అనంతరం పాసం సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా యుద్ధ భేరీ కార్యక్రమం చేపట్టి పుంగనూరు నందు పర్యటిస్తే అక్కడ జరిగిన అల్లర్లలో మా కార్యకర్తలను అరెస్టు చేసి కారాగారంలో ఉంచారు. జాతీయ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు చిత్తూరు జిల్లా కారాగారం నందు రిమాండ్లో ఉన్న 18 మంది కార్యకర్తలను కలిసి పరామర్శించామని, వారిని కలిసి అధైర్యపడకుండా ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. పార్టీ అన్ని విధాలా మీకు, మీ కుటుంబాలకు అండగా ఉంటుందని, రాబోయే రోజులలో మీ అందరికీ మంచి భవిష్యత్తుని పార్టీ కల్పిస్తుందని భరోసా కల్పించారు. వారిని త్వరగా బయటకు తీసుకువచ్చేలా పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నాయకులు బెజవాడ రమేష్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మా తెలుగుదేశం పార్టీ 18 మంది కార్యకర్తలు, నాయకులు ఇక్కడ చిత్తూరులో రిమాండ్లో ఉన్నారు. పార్టీ ఆదేశాల ప్రకారం వాళ్ళని పోయి పరామర్శించమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా నేనైతే చాలా బాధపడ్డాను. వాళ్ళు ఏ విధంగా ఉంటారో, వాళ్ళు ఎంత బాధపడుతుంటారో అని పోతే వాళ్ళు ఎక్కడ ఏ కోసినా కూడా బాధ లేదు. వాళ్ళు చెప్పింది ఒకటే, అయ్యా మేము కావాలని ఇంకా ఉంటాం, ఇబ్బందిగా ముందు మా నాయకులకి బెయిల్ ఇచ్చిన తర్వాత మాకు బెయిల్ తేండి ఖచ్చితంగా. మా ఇళ్ళకాడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నాయకులు మా ఇళ్ళకాడ ఉండడం అందరూ కూడా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. కాబట్టి మేము ఇంకా 2 నెలలు ఉంటాం, కానీ మీరు ఏం మా గురించి భయపడుతున్నా మాకు ధైర్యం చెప్తున్నారు. నిజంగా చాలా విచిత్రం వేసింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఈ విధమైన కార్యకర్తలు ఉండడం, ఇప్పుడు దాకా ఉండడం అనేది అది చిన్న విషయం కాదు. ఎందుకంటే మిలిటెంట్ లాంటి కార్యకర్తలు మా తెలుగుదేశం పార్టీకి ఉన్నారని దానికి నిదర్శనం ఈరోజు వీళ్ళే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. త్వరలో వీళ్ళకు కూడా బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి కూడా మా నాయకులందరూ కూడా పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరగా వాళ్ళకు కూడా బెయిల్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లోపల కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మా వాళ్ళని బాగా చూసుకుంటున్నందుకు మా జైలు సూపరింటెండెంట్ గారు, మళ్ళీ అభ్యర్థి ఆయన మారుస్తారేమో, ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనప్పటికీ వాళ్ళ యొక్క స్ఫూర్తి మాకు కూడా నిజంగా ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇటువంటి కార్యకర్తలు ఈ పార్టీలో ఉన్నారంటే తమాషా విషయం కదా. ఒక 2 రోజులు 3 రోజులు ఉంటేనే వాళ్ళు బక్క చిక్కిపోయి గందరగోళంగా ఉండే పరిస్థితి, పోతే ఏడస్తారు. కానీ మా వాళ్ళు ధైర్యంగా ఏమి ఇబ్బంది లేదన్నా, ముందు మీ నాన్నకి, వాళ్ళకి, రాంభూపాల్ రెడ్డి గారికి, అమర్నాథ్ అన్న గారికి, వాళ్ళందరికీ, మన కిరణ్ అన్న గారికి బెయిల్ తెచ్చుకోండి అన్న, తర్వాత మాకు బెయిల్కి ప్రయత్నాలు చేయండి అని చెప్పడం చూస్తుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు కూడా ఇంత ధైర్యంగా క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెప్పి నిదర్శనం మా వాళ్ళు నేను తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద కార్మికులు మానవహారం నిర్వహించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. గూడూరు పట్టణంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు మాయా బజార్లోని సిఐటియు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి వివేకానంద రోడ్డు మీదుగా టవర్ క్లాక్ సెంటర్కు చేరుకొని మానవహారం నిర్వహించారు.
ఫెడరేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి గోపి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మరియు పాదయాత్రలో ఇచ్చిన హామీలను మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను నేను సీఎం అయిన 6 నెలలలోపు మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల అందరినీ పర్మనెంట్ చేస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని, ఓపీఎస్ అమలు చేస్తానని ప్రగల్భాలు పలకడం జరిగిందని, మడమ తిప్పను మాట తప్పను అన్న నాయకులు ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల మధ్యన చిచ్చుపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నిరసనలో నాయకులు జోగి శివకుమార్, బివి రమణయ్య, సురేష్, పామంచి మణి, బి చంద్రయ్య, కోటేశ్వరరావు, డి పెంచల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ మానవహారం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందంటే జగనన్న ఇచ్చిన హామీలు అమలు కోసం, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి అందుకోసం మున్సిపల్ కార్మికులు మానవహారమే కాదు, ఈ నెల 1వ తేదీ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, 7వ తేదీ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, ఈరోజు 17వ తేదీ మానవహారం, 21 బైక్ ర్యాలీ, 24 జిల్లా విజయవాడ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే రాష్ట్ర కమిటీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చాలా రాత్రం చేస్తున్న మా కార్మికులకి. ఇచ్చిన హామీలు గవర్నమెంట్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అడుగుతున్నామే తప్ప మేము కొత్తగా ఏ హామీలు మేము అమలు చేయమని చెప్పి అడగట్లేదు. ఇదే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి వచ్చి అందరి దగ్గర సమాచారాలు తీసుకొని మన ప్రభుత్వం 6 నెలల్లో వస్తుంది, 6 నెలలు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులకు పెద్ద తేడా లేదు, నేను వస్తానే 6 నెలల్లో మన అందరి కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం, పాదయాత్రలో చెప్పడం జరిగింది. అదే వాగ్దానాన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష కార్మికులు పొద్దున 5 గంటలు లేచి 11 గంటల దాకా పనిచేసి ఈరోజు రోడ్డు ఎక్కినారంటే వాళ్ళ కోస్త మన పాలక వర్గానికి తగలదాన్ని మేము అడుగుతున్నాం. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మేము పోరాడుతున్నాం న్యాయమైన కోరిక వరకు. ప్రతిపక్షం ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పారు, నేనున్నా మాట తప్పను మరో తిప్పిన అన్నవాళ్ళు ఈరోజు మాట తప్పాడు, మరో తిప్పాడు. కానీ తాత్కాలికంగా ఈ యొక్క ఆ యూనియన్లు కూడా అనగదొక్కాలని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ సభాభం మనం అడదాం. ఒక కార్మికుడు అంటే అందరికీ సమానం ఉండాలా, ఒకరికి ఒక మాట చెప్పి ఒకరో మాట చెప్పడం సరైన పద్ధతి కాదు. ఈరోజు మున్సిపాలిటీ కార్మికులు ఈ యొక్క వీధులు చెప్పి మన గూడూరు టౌన్ కూడా నందనంగా చేసిన ఘనత వీళ్ళకే తగును. కానీ ఈరోజు మేము మున్సిపాలిటీ ఏరియాలన్నీ కూడా ఆపే శక్తి మాకుంది. కానీ ఈ పాలక వర్గాన్ని చెట్టుల నిజన పొద్దులేసే మనకు మన గూడూరు ప్రజలకి ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండకూడదనే భావాలతో ఈరోజు మనల్ని దృష్టి పెట్టుకొని వెళ్తున్నాం. ఈ యొక్క రాజకీయవేత్తలు వస్తే 5 సంవత్సరాల భోగాతం, కానీ మన పత్యాలు జీవితాలతో ఉంటాయి. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం. కానీ ఈ యొక్క ప్రభుత్వం చేయటం చాలా దారుణం. ఈరోజు ఎంతో కాలం పోరాడుతుంటే ఒక మాట కూడా సమాధానం లేకుండా చేస్తుంది. మేమేమడుగుతున్నాం, న్యాయమైన కోరిక చెప్పిందే సమానం చెప్పండి, సిపిఎస్ను రద్దు చేయండి, ఓపీఎస్ను అమలు చేయమంటున్నాం, న్యాయమైన కోరికే. అదేవిధంగా ఆగిన జీతాలు ఇవ్వమంటున్నాం, నెల సక్రంగా జీతాలు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాం. అది మొత్తం లేకుండా ఈరోజు ఇక 3 నెలల్లో ఈ యొక్క కాల పరిమితం రాస్తుంది. ఈ 3 నెలల లోపల నువ్వు కానీ మాకు కానీ న్యాయమైన కోరికగా నెరవేరిస్తే నిన్ను కూడా మేము ఈ ఓటు చేసి గెలిపించేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉంటాం. లేని పక్షంలో నువ్వు ఎట్టబోతావు ప్రతిపక్షంగా నిలబడి చంద్రబాబు లేకపోతే ఒక ఆయన వస్తే వాళ్ళు ఎందుకంటే చేతులు కట్టుకొని జైలుకి పోవాలి వస్తుందని చెప్పి మేము మరుమరుస్తున్నాం. మన గూడూరులో మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంటంటే ఎంతమంది కమిషన్లు మారినా 7 మందికి దీర్ఘకాలికంగా 10 నెలల జీతాలు ఆపేస్తున్నారు. ప్రతి కమిషనర్కి మెమరాండం ఇస్తున్నాం, సమస్యల మీద పనిముట్ల మీద ఇస్తున్నాం, కానీ వాళ్ళు స్పందించడం లేదు. రోడ్లు చూస్తే గుంటలు తవ్వేస్తున్నారు, దానికి కమిషన్ నుండి స్పందన లేదు, ఆ గుంటల్లో పడిపోతున్నారు. వచ్చిన కమిషన్లు ఏదో ఒకటి చెప్పడం వెళ్ళిపోవడం,
అదే జరుగుతుంది. ఈ గత కొంతకాలంగా ఈ మున్సిపాలిటీ కార్మికులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ ఇవ్వటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల్లో నేను అధికారంలోకి వస్తే మీకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. వెంటనే అధికారంలోకి రావడం జరిగింది. 4.5 సంవత్సరం గడిచిపోతున్నా కానీ ఇంతవరకు వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం అంటే ఎంత మోసం చేసినట్టు కార్మికుల్ని. ₹1,00,000 ఇచ్చినా ఏ కార్మికుడు ఏ అధికారి ఆ పని చేయలేనట్టు పని వాళ్ళు ఈరోజు మునిగిదేవి నిద్రలేసినప్పటి నుంచి ఈరోజు కూడా 11 గంటల వరకు పనిచేసి మానవహారానికి వాళ్ళు ర్యాలీగా వచ్చి పాల్గొన్నారంటే వాళ్ళకి సంసారం, బిడ్డలు, బాధ్యత అన్నీ ఉన్నాయి. కానీ ఈ పోరాటంలో మేమే గెలుస్తాం, CITగా మేమే గెలుస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. 24వ తేదీ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని ముట్టడిస్తాం. 17వ తేదీ బైక్ ర్యాలీ చేస్తాం. దయచేసి సీఎం గారు స్పందించి వెంటనే ఈ మున్సిపల్ కార్మికులు గొంతమ్మ కోరికలు వెంటనే అమలు చేయాలని మేము ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. లేకపోతే అన్ని మున్సిపాలిటీలని కలుపుకొని ఉధృతం చేస్తామని చెప్పి పోరాటానికి వర్కర్లమైన మేము 5 గంటలకు లేచి రోడ్లన్నీ శుభ్రపరుస్తున్నాం. ఇంటింటికి తిరిగి చెత్తను కలెక్ట్ చేస్తున్నాం. మేము లేకుండా పట్టణం లేదు, రాష్ట్రం లేదు. ఈరోజు వాహనాలు తిరగాలన్నా ఇళ్లలో చెత్తలు అవన్నీ శుభ్రపడుతున్నాయన్నా దీనంతటికీ కారణం మా మున్సిపాలిటీ వర్కర్లే. ఎలక్షన్లోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎలక్షన్లో గెలిచిన తర్వాత అందరినీ పర్మనెంట్ చేస్తానని, మున్సిపాలిటీ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి 3.5 సంవత్సరం గడుస్తున్నా ఇంకా మమ్మల్ని పర్మనెంట్ చేయకపోగా మా మీద వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. కార్మికులందరూ కలిసి మేము ఉన్నప్పుడు హౌస్ కోరింగ్ వర్కులు వేరు, కాంట్రాక్టర్ వర్కులు వేరు అని ఇలా వాళ్ళు పర్మనెంట్ చేస్తాం, వాళ్ళు పర్మనెంట్ చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిద్రలే స్పష్టం చేసుకునే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి కానీ చేయకపోగా రాష్ట్రం మాకు చాలా అన్యాయం చేస్తుంది. మాకు జీతాలు పెంచకుండా, మా నెలసరి జీతాలు సక్రమంగా ఇవ్వకుండా మమ్మల్ని అనేక ఇబ్బందులకి గురి చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ చూసినా కార్మికులు అందరం కష్టపడుతున్నాం, తిండి తిప్పలకి కష్టపడుతున్నాం. 7 మందికి 10 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోగా వాళ్ళ దగ్గర ఇంకా కష్టం చేయించుకుంటున్నారు. వాళ్ళ జీతాల గురించి ప్రతి కమిషనర్ సార్కి మేము వినతి పత్రాన్ని అందిస్తూనే ఉన్నాం. దయచేసి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలకు దిగుతామని రేపు 24వ తేదీ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మన జగన్మోహన్ రెడ్డి వారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించడం చేస్తున్నాం. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. ప్రధానంగా జూలై 25వ తేదీన 2 రోజులు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ముట్టడి కార్యక్రమం జరిపారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించకపోతే చెలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదానికి CIT పూర్తి మద్దతు ఇచ్చి మీరందరూ కూడా విజయవాడకి ఎక్కువ మందిని తీసుకొని రావాల్సిందిగా CIT అధ్యక్షులుగా కోరుతున్నాను. మీకు సంఘీభావంగా CIT పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాం. వీళ్ళని వెంటనే పర్మిట్ చేయాలి. వీళ్ళకి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. అనేక సమస్యలు ఈ రోజు పేరుకుపోయిన ఈ మున్సిపల్ వర్కర్స్ లో వీళ్ళు కరోనా టైంలో మొత్తం ఈ భారతదేశ వ్యాప్తంగా నీళ్లు కడిగి అవి పై తోలుకున్నారు. మాకు నీళ్లు కడగబోలేదు, మా కాళ్ళు కడగబోలేదు. మాకు పర్మిట్ చేస్తే మా బిడ్డలు, మా కుటుంబాలు బాగుపడతాయని ఇది రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నేను ఇంత విరమిస్తున్నాను. గూడూరు మనుబోలు మధ్య పూర్తయిన 3 రైల్వే లైన్ను పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ పరామ్జీవ్ సక్సేనా గూడూరు రైల్వే స్టేషన్కు విచ్చేశారు. రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన రైల్వే బ్రిడ్జిని పరిశీలించారు. అనంతరం సౌత్ క్యాబిన్లో సిగ్నలింగ్ వ్యవస్థను తనిఖీ చేశారు. ఆయన వెంట రైల్వేలోని పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.